అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మనిషి దైవత్వంతోనే పుట్టాడు, కాని ఆ విషయాన్ని మరిచిపోయాడు. కారణం నిరంతరం మనసులో కదిలే ఆలోచనలు. దైవత్వపు స్థితికి చేరుకోవడం ఎలా? ప్రకృతిలో ఉన్న ఆ జ్ఞానాన్ని ప్రసాదించమని పార్వతీమాత పరమశివుణ్ణి అడుగుతుంది. పరమశివుడు పార్వతీమాతకు అందించిన జ్ఞానమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకం. ఓషో ప్రవచనాల ద్వారా ఆంగ్లంలో రూపొందింపబడిన బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఈ పుస్తకం యొక్క తెలుగు అనువాదమే విజ్ఞాన భైరవ తంత్రగా మనకు అందివ్వబడినది. ఓషో మరణం, ప్రేమ, ధ్యానం మూడింటిని ఒకదానికొకటి జోడిస్తాడు. ఈ మూడింటిని ఒకదానికి మరొకదాన్ని జోడించడం వింతగా అనిపించవచ్చు. మరణం, ప్రేమ, ధ్యానం వర్తమానంలోనే జరుగుతాయి. కనుక ఒకవేళ మీరు మరణం అంటే భయపడితే ప్రేమించలేరు. ఒకవేళ మీరు ధ్యానమంటే భయపడితే మీ జీవితం నిష్ప్రయోజనం అవుతుంది. అంటే మీ జీవితంలో బ్రహ్మానందపు స్థితిని, దైవత్వపు స్థితిని అనుభూతి పొందలేరు అన్నమాట. కాబట్టి ఇవి మూడు ఒకే విధమైన అనుభవాలు. కనుక ఒకవేళ మీరు ఒకదానిలోనికి ప్రవేశించగలిగితే మీరు మిగిలిన ఆ రెండింటిలోకి ప్రవేశించగలరు. మీ నిజస్థితిని మీరు పొందటానికి, బ్రహ్మానందం పారవస్యపు స్థితిని పొందడానికి ఈ విజ్ఞాన భైరవ తంత్ర పుస్తకంలోని విషయాలు మీకు ఎంతగానో ఉపయోగపడతాయి. మానవాళి తమను తాము దైవంలా మార్చుకోవడానికి ఓషో ద్వారా అందివ్వబడిన అద్భుతమైన గ్రంథరాజమే ఈ విజ్ఞాన భైరవ తంత్ర. నా పేరు నాగరమాదేవి మిర్యాల. నేను గన్నవరంలో నివసిస్తూ ఉంటున్నాను. మనం ఓషో రూపొందించిన విజ్ఞాన భైరవ తంత్ర రెండో పుస్తకంలోని విశేషాలను మనం తెలుసుకుంటూ వస్తూ ఉన్నాం. గత ఎపిసోడ్లో మనం తెలుసుకున్నటువంటి విషయాల్ని ఒక్కసారి క్లుప్తంగా గుర్తు చేసుకుని తర్వాత మరిన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుంటూ మన జీవితాన్ని మనం ధన్యం చేసుకునే ప్రయత్నం చేద్దాం. మనం ఒక సూత్రాన్ని ప్రారంభించుకున్నాము, గతాన్ని విప్పడం లేదా మనస్సుని సంశుద్ధి చేయటం. ఈ సూత్రాన్ని గురించి మనం 3 ఎపిసోడ్లుగా మనం తెలుసుకుంటూ వస్తున్నాం. ఆ సూత్రానికే కొనసాగింపు ఇది కూడా. మనం ఎక్కడ దాకా వచ్చాము అంటే, రాత్రి నిద్రిస్తూ ఉన్నప్పుడు నిద్ర నుంచి అంటే ఆ సమయం నుండి ఉదయం దాకా కొన్ని రోజుల పాటు మనం సాధన చేయాలనుకున్నాం. ఆ తరువాత ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి రాత్రి నిద్రించేదాకా ఒక స్టెప్ తీసుకున్నాము. అంటే ఇది అలవాట్లోకి వచ్చిన తర్వాత దీన్ని సాధన చేయమన్నాము. వెనక్కి వెళ్ళటం. ఇది కూడా పూర్తయిన తర్వాత నీవు ఒక 3 నెలలు ఇలా ఈ క్రమంలో నువ్వు సాధన చేస్తూ వచ్చిన తర్వాత నీవు ఒకనొక విశ్రాంతి సమయాన్ని తీసుకుని, ఒక సెలవు దినాన్ని తీసుకుని, ఆ విశ్రాంతి సమయంలో పూర్తిగా నిశ్శబ్దంగా ఉండగలిగితే ఉపవాసం ఉంటూ ఒక వారం రోజుల పాటు వెనక్కి వెళ్ళటం. అట్లాగే ఒక సంవత్సరం వెనక్కి వెళ్ళటం. అట్లాగే ఒక 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళటం. అట్లా ఇంకా వెనక్కి వెడుతూ బాల్యం వరకు వెనక్కి వెళ్ళటం. ఆ బాల్యం దగ్గర నుంచి తల్లి గర్భంలోంచి భూమి మీదకి వచ్చేంత వరకు ఉన్నటువంటి విషయాలకు కూడా నువ్వు వెనక్కి వెళ్ళటం అనే దాని దగ్గర వరకు మనం వచ్చాము. ఇప్పుడు ఇంకొక విషయాలు అలా చెప్పుకుంటూ వెడతాడు. ఏంటి అంటే, ఇప్పుడు మనం బాల్యం నుంచి తల్లి గర్భం నుంచి విడివడి భూమి మీదకి వచ్చిన క్షణం దాకా మనం వెనక్కి వెళ్ళటం అనేది జరిగింది. అది స్ఫురణకు వస్తుంది అని చెప్పాడు. ఇప్పుడు ఏం చెప్తాడు అంటే, ఇక్కడి వరకు నీ ప్రయత్నాన్ని నువ్వు చేసిన తర్వాత ఇప్పుడు తల్లి గర్భంలోంచి శిశువు భూమి మీదకి వచ్చినప్పటి నుండి తల్లి గర్భంలోకి ప్రవేశించే క్షణం వరకు, అంటే వెనక నుంచి తల్లి గర్భంలోంచి భూమి మీదకి వచ్చిన క్షణం నుండి ఈ ఆత్మ లేదా ఈ శిశువు తల్లి గర్భంలోకి ప్రవేశించేదాకా, అంటే ఆ 9 నెలల కాలంని వెనక్కి వెళ్ళమని చెప్తున్నాడు. ఇక్కడే ఉంది అని చెప్తాడండి. అంత విషయం ఇక్కడే ఉంది అని చెప్తాడు.
ఏంటి అంటే, తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ శిశువు యొక్క స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నాడనమాట. తల్లి దుఃఖపడితే శిశువు దుఃఖపడుతుందంట. తల్లి సంతోషంగా ఉంటే ఆ లోపల శిశువు సంతోషంగా ఉంటుందంట. తల్లి కోరికలతో ఉంటే ఆ శిశువు కోరికలతో ఉంటుందంట. తల్లి ఒక ఆహారాన్ని తిన్నప్పుడు చాలా బాగుంది అని ఆనందపడితే ఆ గర్భస్థ శిశువు ఆనందపడుతుందంట. ఆ తల్లికి ఏదైనా కారం అని అనిపిస్తే ఆ కారం ఆ శిశువుకు కూడా ఉంటుందంట. అంటే ఆ తల్లి యొక్క పూర్తి నమూనా ఈ శిశువు. సమూలంగా ప్రతి క్షణానికి క్షణము ఆ తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి ఏదైతే అనుభవిస్తుందో దాని తాలూకు ఉన్నటువంటి సకల విషయాలు ఈ గర్భంలో ఉన్నటువంటి శిశువుకి ఉంటాయంటాడు. అక్కడ చెప్పలేనన్ని గాయాలు ఉండవచ్చు, లేదు దివ్యమైన అనుభూతులు కూడా ఉండవచ్చు. ప్రతి ఒక్కటి గాయమనే చెప్పుకోలేం కదా. అంటే కుటుంబాల్లో ఒక భార్యాభర్త వివాహం అయిన తర్వాత ఒక శిశువుని భూమి మీదకి తీసుకుని రావటానికి ఆ తల్లిదండ్రులు ఇద్దరూ ప్రేమపూర్వకమైనటువంటి ఆహ్వానాన్ని పలికితే ఆ శిశువు యొక్క జననం ఒకలాగా ఉంటున్నట్ట. అంటే శిశువు యొక్క ఎదుగుదల అది లేకుండా, ఆహ్వానం అనేది లేకుండా ఎలాగో ఆ శిశువు జన్మించడం జరిగితే ఆ శిశువు యొక్క స్థితి ఇంకొకలాగా ఉంటుందంట. అందుకే మీరు కొద్ది కాలం, కొంచెం ప్రాచీన కాలం నాటికెడితే ఒక స్త్రీ గర్భవతి అయితే గనక ఆ ఇంట్లో పెద్దవాళ్ళందరూ కూడా ఏం చేసేవాళ్ళు అంటే, ఆ అమ్మాయి ఉండేటువంటి ఆ గది మొత్తాన్ని చక్కటి చిత్రాలతో లేదా ఆ అమ్మాయికి నచ్చినటువంటి దైవాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫోటోలతో నింపేవాళ్ళంట. ఆహ్లాదకరంగా ఉండేటువంటి ఫోటోలతో నింపేవాళ్ళంట. అట్లాగే ఆ అమ్మాయి పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ఆ కుటుంబంలో ఏవైనా ఘర్షణలు ఉంటే అవి ఆ అమ్మాయి వరకు చేరనివ్వకుండా జాగ్రత్త పడేవాళ్ళంట. తీసుకునే ఆహార పదార్థాల్లో ఎక్కువగా పండ్లు, చాలా తేలిగ్గా జీర్ణమైపోయేటువంటి ఆహార పదార్థాలని ఆ గర్భంతో ఉన్నటువంటి స్త్రీకి అందించేవాళ్ళంట. ఒక భాగవతాన్ని చదివి వినిపించేవాళ్ళంట, లేదా ఒక భగవద్గీతని, అట్లా ఆధ్యాత్మికమైనటువంటి గ్రంథాలు ఏవైతే ఉన్నాయో అవి చదివి వినిపిస్తూ ఉండేవాళ్ళట. వాళ్ళ ఆ భార్యాభర్తల ఆలోచనలు కూడా ఎంతో ఉన్నతంగా ఉంచుకునేవాళ్ళట. ఆ శిశువుకి భూమి మీదకి వచ్చిన తర్వాత నేను పూర్తి రక్షణని ఇస్తాను, పూర్తి భద్రతను ఇస్తాను అనేటువంటి ఒక భరోసా ఆ గర్భంలో ఉన్నప్పుడే ఆ తల్లిదండ్రులు ఇచ్చేవాళ్ళంట, ఆ కుటుంబ పెద్దలు ఇచ్చేవాళ్ళంట. అలా ఎవరికైతే జరుగుతుందో ఆ శిశువు యొక్క జననం తర్వాత ఆ శిశువు ఎదుగుతూ ఉన్న కొద్దీ సమాజానికి ఉపయోగపడే బిడ్డగా తయారయ్యేవాడంట. మనకు కూడా తెలిసినటువంటి విషయాలే. ప్రహ్లాదుడు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఎటువంటి శిక్షణను పొందాడు, అట్లాగే మరి అభిమన్యుడు, ఇవి మనకి తెలిసినటువంటి సంఘటనలు. అయితే నిజంగానే ఒక కుటుంబం, ఒక భార్యాభర్త, వీళ్ళు విదేశస్తులు అయితే ఏం చేస్తారు అంటే, వాళ్ళకి తెలీదు ఇట్లా జరుగుతుందని. వీకెండ్స్ అంటారు కదా, వాళ్ళు ఆ 2 రోజులు అక్కడ ఒక నాట్యం జరుగుతూ ఉండేటట, ఒక డ్యాన్స్ ప్రోగ్రాం. ప్రతి వారము 2 రోజుల పాటు ఆ డ్యాన్స్ చూస్తానికి వెళ్ళేవాళ్ళండి భార్యాభర్త. ఆ వెడుతూ ఆ అమ్మాయి ఎలా ఉంది, ఆ అమ్మాయి ఆ డ్యాన్స్ చేసేటప్పుడు హావభావాలు ఎలా ఉంటున్నాయి అనేటువంటి విషయాలనే వాళ్ళకి తెలీదు, అవే చర్చించుకుంటూ ఉండేవాళ్ళంట. ఆ చర్చించుకుంటూ ఉంటే ఆ శిశువు పుట్టిన తర్వాత ఆ అమ్మాయి పోలికలు అట్లాగే ఈ భావాలతో ఆ శిశువు జన్మించడం జరిగితే వాళ్ళకి ఆశ్చర్యం అనిపిస్తుందంట. ఇదేంటి ఇలా జరిగింది అని కొంత ఈ విషయాల మీద ఒక అవగాహన ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు
వాళ్ళు చెప్తే మీరు ఏం చేసేవాళ్ళు, మీరు గర్భంతో ఉన్నప్పుడు మీరు వీకెండ్స్లో ఏం చేసేవాళ్ళు, వేటిని గురించి ఆలోచించేవాళ్ళు అని అడిగితే వాళ్ళు దీని గురించి చెప్తే, అందుచేతనే ఇటువంటి శిశువు జన్మించిందంటే అప్పుడు వాళ్ళు రెండో శిశువు కోసం ప్రయత్నం చేసినప్పుడు, అయితే మాకు కృష్ణుడంటే ఇష్టం, మేము అటువంటి ఆ శిశువుకి జన్మనివ్వాలి అనుకుంటున్నామంటే దానికి సంబంధించినటువంటి ఆ ఫొటోస్ కానీ లేకపోతే కృష్ణుని యొక్క జ్ఞానం ఏదైతే ఉందో వాటిని గురించి మీరు చర్చించుకోండి అని చెప్తారు. వాళ్ళు ఒక సత్ఫలితాన్ని పొందాము అని చెప్పి వాళ్ళకి సంబంధించి ఒక ఒక కథని వాళ్ళు ప్రచురిస్తారనమాట వాళ్ళ జన్మల్ని గురించి. అందుకని పూర్తి నమూనా తల్లి ఏదైతే ఉందో అది ఈ గర్భస్థ శిశువులోకి ఉంటుంది. ఎప్పుడైతే మీరు ఈ భూమి మీదకి జన్మ తీసుకున్న క్షణం నుండి తల్లి గర్భంలో ప్రవేశించేదాకా మీరు వెనక్కి వెళ్ళినప్పుడు ఆ తల్లి ఆ కుటుంబంలో ఎదుర్కొన్నటువంటి సంఘటనల వలన ఏవైనా గాయాలుంటే ఆ శిశువుకు కూడా అవి ఉంటాయి. ఇప్పుడు ఈ వెనక్కి విప్పటం అనేది చేసినప్పుడు వాటి నుంచి కూడా మీరు విముక్తులైపోతారు. మీకు ఆ కర్మ బంధం అనేది మీకు తొలగిపోతుంది. మీరు ఎంతో ఆనంద స్థితిని మీరు అనుభవించగలుగుతారు. ఈ ప్రక్రియ, ఈ వెనక్కి విప్పడం అనే ప్రక్రియ ఇలా చేసినప్పుడు ఇది జరుగుతుంది. ఇది జరిగిన తర్వాత ఇంకా పూర్తి కాలేదండి. ఇక్కడ దాకా జరిగిన తర్వాత మళ్ళీ హాయిగా మీ రాత్రి నిద్ర నుంచి వచ్చేటప్పుడు ఇవన్నీ చేస్తూనే మరొక్కసారి మరికొంత విరామాన్ని తీసుకుని ఇప్పుడు ఏం చెప్తాడు అంటే, మీరు తల్లి గర్భంలోకి ప్రవేశించారు కదా, ఈ ప్రవేశించటానికి మునుపు అంటే ఈ తల్లి గర్భంలోకి ప్రవేశించటానికి ముందు మీరు ఎక్కడో మరణించారు కదా, ఆ మరణం వరకు వెనక్కి వెళ్ళమని చెప్తాడు. ఏమండి మీరు చెప్పేదంతా సాధ్యమా అనే ప్రశ్న మీకు వచ్చేస్తుంది కదా, కానీ సాధ్యమే అని చెప్తాడు. ఇది పార్వతీమాతకు శివుడు అందించినటువంటి అత్యంత అద్భుతమైనటువంటి ప్రక్రియ. అంటే ఈ జన్మ తీసుకోవటానికి ముందు నీవు మరణించినంత వరకు, అంటే ఆఖరి క్షణం మరణిస్తున్నావు కదా, ఆ క్షణం వరకు వెనక్కి వెళ్ళాలి అంటే నువ్వు ఎక్కడున్నావు, ఏ లోకాల్లో ఉన్నావు, అక్కడి జ్ఞానం ఏంటి, నువ్వు ఎలా ఉన్నావు, అదంతా కూడా నీవు తెలుసుకోవచ్చు. బుద్ధుడు మహావీరుడు ఈ సూత్రాన్ని విపరీతంగా వాడారంటండి. అందుకే వాళ్ళు గత జన్మలు అన్ని జన్మల్ని తరచి చూసుకోవటం వరకే కాకుండా ఆ జన్మల్లో ప్రతి క్షణాన్ని వాళ్ళు ఎలా అనుభూతించారో, ఏం చేశారో అవన్నీ కూడా వాళ్ళకి తెలిసిపోయినాయి అంట. మరి నాకు కూడా గత జన్మలు తెలిసాయి, కానీ జస్ట్ ఆ జన్మ ఏదో అంతవరకే తెలిసింది తప్ప ఆ జన్మ ప్రారంభం నుండి అంటే ముగింపు నుండి ప్రారంభం వరకు నాకు తెలియలేదు. కానీ ఎప్పుడైతే మీరు ఈ ప్రక్రియను చేస్తారో అప్పుడు మీరు ఆ గత జన్మల్లోకి మీరు వెళ్ళగలుగుతారు. సరే, ఇక్కడ దాకా అయింది కదండి. ఇప్పుడు అంటే తల్లి గర్భంలోకి రావటం నుంచి మీరు ముందు జన్మలో ఎక్కడ మరణించారో అక్కడ దాకా వెళ్ళచ్చు. అక్కడి నుంచి మీరు ఆ మరణం నుంచి మీరు మళ్ళీ తల్లి గర్భంలోకి వచ్చేంత దాకా మళ్ళీ మీరు వెనక్కి వెళ్ళగలుగుతారు. అట్లా మీ గత జన్మల్ని అన్నింటినీ మీరు చూసుకోగలుగుతారు. ఆ జ్ఞానము ఇక్కడి వరకు చూసుకోవటం ఎప్పుడైతే వస్తుందో మీకు అది అందివ్వబడుతుంది. మీ గత జన్మలు ఎన్ని జన్మలు ఉన్నాయో, 300 జన్మలు ఉన్నాయా, 400 జన్మలు ఉన్నాయా, 500 జన్మలు ఉన్నాయా, అన్ని జన్మల్ని కూడా మీరు చూసుకోగలుగుతారు. ఎక్కడి దాకా మీరు వెడతారు అంటే ఆ మూల చైతన్యం నుంచి విడివడి భూమి మీదకి వచ్చారే అక్కడి వరకు మీరు చేరుకోగలుగుతారు. ఇది ఒక పరమ అద్భుతం, ఫలితం అద్భుతం. చాలా జన్మల్లో ఏం జరుగుతుంది, ఒకేలాంటి కథలు మనకి ఇన్ని వందల జన్మల్లో జరుగుతూ వస్తున్నాయంట. ఒక అమ్మాయిని ప్రేమించటం, పెళ్లి చేసుకోవటం, లేకపోతే ఒక అబ్బాయిని ప్రేమించటం, పెళ్లి చేసుకోవటం, లేదా ఈసారి పెళ్లి చేసుకున్న తర్వాత అది విఫలం కావటం, లేదా అధిక సంతానంతో బాధపడ్డావా,
నెక్స్ట్ జన్మలో సంతానం లేకపోవటం, డబ్బు గలవాళ్ళుగా పుట్టటం, ధనాన్ని విపరీతంగా కూడబెట్టటం, అత్యంత పిసినారిగా ఉండటం, లేదా అడిగిన ప్రతి ఒక్కడికి దానం చేసేసి నువ్వు బికారివైపోవటం. ఇలా అన్ని జన్మల్లోనూ ఇంచుమించు ఒకే నమూనాలో నువ్వు తీసుకుంటూనే ఉన్నావు. ఒకేలా ఉంటుంది. అది పునరుక్తి అవుతూనే ఉంటుంది. పునః ఉక్తి అంటే మళ్ళీ మళ్ళీ అదే జరుపబడుతోంది. ఒక జన్మలో రాజుగా, ఒక జన్మలో బంటుగా, ఇదే 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 ఇంతకు మించినటువంటిది ఇంక ఏదీ లేదు. ఈ మొత్తం జన్మలన్నీ కూడా విషమ చిత్రమే. మూర్ఖంగా ఉందో, ఎంత మూర్ఖంగా ఉందో, తన జన్మల్ని వెనక్కి వెళ్ళినప్పుడు అవన్నీ చూసుకున్నప్పుడు అయ్యో, నేను ఈ ఒక్క విషయం కోసం నేను ఇంత జన్మలు నేను వృధా చేసుకున్నానా? మరణించేటప్పుడు ఏ కోరికతో అయితే నువ్వు మరణిస్తావో ఆ కోరికతో మళ్ళీ నువ్వు జన్మ తీసుకోవాల్సిందే అని చెప్తారు. అట్లా నీ మొత్తం జన్మల విషమ చిత్రం అంతా నువ్వు చూసుకున్నప్పుడు నీకు అది మొత్తం ఒక కలలాగా అయిపోతుంది. ఒక కళ ఎలాగైతే అయిపోతుందో, ఒక విడివట్టం ఎలాగైతే అయిపోతుందో అలా అయిపోతుంది. అప్పుడు మీరు దాని నుండి విసిరివేయబడతారు. అట్లాగే ఇంకా భవిష్యత్తులో అటువంటిది పునరావృతం కావాలని కోరుకోరు. మళ్ళీ నాకు అలాగే కావాలి, ఇంకో జన్మ కావాలి, ఇంకో 10 జన్మలు కావాలి అనేటువంటి విషయాన్ని మీరు కోరుకోకుండా ఉంటారు. అప్పుడు ఏం జరుగుతుందంటే కోరిక ఆగిపోతుంది. కోరిక అంటే ఏమిటి అసలు? కోరిక, ఇప్పుడు నాకు కోరిక ఉందండి, ఒక పెద్ద ఇంటిని కట్టుకోవాలన్న కోరిక ఉంది. నా కోరిక ఇప్పుడే నెరవేరిందా అంటే వర్తమానంలో నెరవేరిందా? ఈ క్షణంలో లేదు. గతంలో నెరవేరిందా? లేదు. ఎప్పుడు నెరవేరుతుంది? భవిష్యత్తులో నెరవేరుతుంది. అంటే ప్రతి ఒక్క కోరిక కూడా ఎప్పుడు నెరవేరుతుంది? భవిష్యత్తులో. అంటే ఇప్పుడు కోరిక అంటే ఏంటి అంటే గతాన్ని భవిష్యత్తులోకి చాచటమే. గతాన్ని భవిష్యత్తులోకి చాచటమే. ఇది మీరు ఎక్కడైనా గోడ మీదైనా రాసి పెట్టుకుని ప్రతిరోజు మీ ఇంట్లో మీరు ఎన్నిసార్లు తిరుగుతూ ఉంటారో, ఎక్కువ సమయం మీ చూపు ఎక్కడ పడుతుందో అక్కడ పెట్టుకుని ఈ ముఖ్యమైనటువంటి విషయాలని మీ లోపలికి అవి జీర్ణించుకుపోయి మీ ప్రవర్తనలో మార్పు వచ్చేదాకా వీటితో మీరు కలిసి ఉండండి. అంటే కోరిక అంటే ఏంటి? గతాన్ని భవిష్యత్తులోకి చాచడమే. అది ఏ కోరికైనా కావచ్చు. అతి చిన్న కోరిక నుంచి పెద్ద కోరిక వరకు ఏదైనా సరే. కోరిక అంటే కేవలం పాత అనుభవాన్ని మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకోవటం. కోరిక అంటే కేవలం పాత అనుభవాల్ని, ఎప్పుడో అనుభవం కావచ్చు అది. ఇప్పుడు మీకు 60 సంవత్సరాల వయస్సు, అది 10 సంవత్సరాల వయసు అప్పటిది కావచ్చు, లేదా గత జన్మల్లోది తాలూకు కావచ్చు. ఏదైనా సరే ఒక పాత అనుభవమే తిరిగి మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకోవడం. అంటే సైకిల్ చక్రం తిరుగుతూ ఉంటుంది చూడండి. ఇది కిందది పైకి వస్తుంది, పైది కిందకు వస్తూ ఉంటుంది. ఇలా ఎలాగైతే తిరుగుతూ వస్తుందో మన కోరికలు కూడా అంతే. ఇది మొత్తం ఎప్పుడైతే మీకు ఎరుకలోకి వస్తుందో ఇదంతా వచ్చేదాకా మీరు కోరికను విడిచిపెట్టలేరు. అప్పటిదాకా కోరిక ఉంటూనే ఉంటుంది. ఆ కోరిక ఉంది అని అంటే మీరు మీ మూలంలోకి చేరలేరు, మీ కేంద్రంలోకి మీరు చేరలేరు. కోరికలు ఇంకా ఎక్కడి నుంచి కల్పింపబడుతున్నాయి? గతంలోంచి కల్పింపబడుతున్నాయి. కోరికలు గతంలోంచి కల్పింపబడుతున్నాయి, అవి భవిష్యత్తులోకి చాచబడుతున్నాయి. కాబట్టి గతం కలలా తెలుసుకోగలిగితే, గతాన్ని నువ్వు గనక ఒక కలలా తెలుసుకోగలిగితే నీకున్నటువంటి కోరికలు అన్నీ కూడా నిర్వీర్యమైపోతాయి. కోరిక అన్నదే లేకపోతే ఆలోచనే అన్నదే ఉండదు. ఆలోచన అన్నది లేదు అంటే నీకు మనస్సు అన్నదే లేదు. ఆ మనస్సు అన్నది నువ్వు ఎప్పుడైతే సున్నా చేసుకోగలుగుతావో
అప్పుడు నువ్వు పరమ ఆనందమైనటువంటి స్థితికి నువ్వు చేరుకోగలుగుతావు. అంటే కోరిక గతం అంటే ఈ జన్మలోదే కాకపోవచ్చు. గతంలో నీకు గత జన్మల్లో తీరని కోరికల్ని కూడా అవి కూడా మళ్ళీ మళ్ళీ పునరావృతం అవుతూనే ఉంటాయి. ఆ పునరావృతం అయ్యేదాన్ని ఈ గతాన్ని విప్పటం ద్వారా నీవు దాన్ని నిర్వీర్యం చేసుకోవచ్చు. ఇక ఇది గతం. మరి భవిష్యత్తు, ఎప్పుడైతే నీకు కోరిక ఉండదో అప్పుడు ఇంకా భవిష్యత్తు ఎక్కడ ఉంటుంది? కోరిక ఎప్పుడు తీరుతోంది నీకు? భవిష్యత్తులో తీరుతోంది. కాబట్టి ఈ కోరిక అన్నది లేకపోతే నీకు గతము ఉండదు, అప్పుడు భవిష్యత్తు కూడా ఉండదు. గతం భవిష్యత్తు యొక్క అంతర్ధానంలో మీరు రూపాంతరం చెందుతారు. మీరు ఎంత స్వచ్ఛంగా ఒక పరమ ఆత్మల్లాగా రూపొందుతారో అది మీకే అద్భుతం, ఆశ్చర్యం, ఆనందం. అటువంటి స్థితికి మీరు చేరుకోగలుగుతారు. కాబట్టి ఇది ఎంతో అత్యద్భుతమైనటువంటి ప్రక్రియ. మిమ్మల్ని మీరు ఇప్పుడే, ఈ రాత్రి నుండే మిమ్మల్ని మీరు మార్చుకోగలిగేటువంటి అతి తేలికైన, సులువైన, సరళమైన, సున్నితమైన విధానం. దీనికి మీరు ఏమాత్రమూ పెట్టుబడి పెట్టనవసరం లేదు. పరుగులు ఎత్తక్కర్లేదు, బరువులు ఎత్తక్కర్లేదు. కేవలము రాత్రి సమయంలో ప్రారంభించండి. ఒక్కసారి అన్ని విషయాలని వరుసని ఒక్కసారి తెలుసుకుందాం. ఈరోజు రాత్రికి మీరు రాత్రి నిద్రించటానికి మీరు ఆసన్నమైనప్పుడు అప్పటి నుండి ఉదయం మీరు నిద్ర లేచే వరకు ఏదైతే జరిగిందో ఆ అన్ని విషయాలను వెనక్కి రావాలి. ఈ వెనక్కి వచ్చేటప్పుడు ఆ సంఘటనని అన్నింటినీ కూడా మీరు సాక్షితత్వంతో చూస్తూ ఉండాలి. అది జరుగుతూ ఉన్నది మీకు కాదు, మీ రూపంలో ఉన్నటువంటి వేరొకరికి జరుగుతూ ఉన్నదా అన్నట్లుగా మీరు చూడాలి. మధ్యలో మనస్సు అనేది ప్రవేశిస్తుంది. ఆ మనస్సు ప్రవేశించినప్పుడు కూడా మళ్ళీ 5 నిమిషాలు మీకు అంతరాయం వచ్చినా మళ్ళీ మీరు ఎక్కడ ఆపారో అక్కడి నుంచి రావాలి. మిమ్మల్ని ఎవరో అవమానించినా, లేదా మీకు కోపం వచ్చినా, మీకు దుఃఖం వచ్చినా, మీరు ఏం చేసినా మీరు దానిలో ఇరుక్కోకూడదు. అంతేకాదు, మనస్సు ఉదయం నుంచి రాత్రి వరకు చేయమని చెప్తుంది. అది తప్పు. అలా చేస్తే మీకున్నటువంటి ఈ ఏవైతే ఉన్నాయో బంధాలు, లేకపోతే ఫలితాలు ఏవైతే ఉన్నాయో, అవమానాలు, దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా రెట్టింపై మళ్ళీ మీకు ఇవ్వబడతాయి. అన్ని ఆధ్యాత్మిక సంస్థల వాళ్ళు ఉదయం నుంచి సాయంకాలానికి రమ్మని చెప్తారు. అది తప్పు. చాలా రూఢిగా చెప్తున్నాడు. అది తప్పు. కాబట్టి మీరు ఆ విధంగా వెనక్కి రండి. ఇది ఒక 3 నెలల పాటు మీకు అలవాటులోకి వచ్చిన తర్వాత ఉదయం నిద్ర లేచినప్పటి నుండి రాత్రి నిద్రపోయేదాకా, అంటే ఆ కలలు ఏవైతే ఉన్నాయో వాటిల్లోకి వెళ్ళండి. అక్కడి నుంచి ఇది కూడా మీకు అలవాటులోకి వచ్చిన తర్వాత ఒకరోజు విరామం తీసుకుని ఒక వారం రోజుల పాటు వెనక్కి వెళ్ళండి, లేదా 1 సంవత్సరం పాటు వెనక్కి వెళ్ళండి. అట్లా 10 సంవత్సరాలు వెనక్కి వెళ్ళండి. అట్లా 20 సంవత్సరాలు మీ బాల్యం వరకు వెనక్కి వెళ్ళండి. ఆ తర్వాత బాల్యం నుంచి మీరు తల్లి గర్భంలోంచి విడివడి భూమి మీదకి వచ్చేదాకా వెనక్కి వెళ్ళండి. ఆ తరువాత మరింత విరామ సమయాన్ని చూసుకొని ఆ తల్లి గర్భంలోంచి విడివడి భూమి మీదకి వచ్చినప్పటి నుండి తల్లి గర్భంలో ప్రవేశించేదాకా వెనక్కి వెళ్ళండి. ఆ తరువాత మీరు తల్లి గర్భంలోకి ప్రవేశించటం దగ్గర నుండి అంతకు ముందు జన్మలో మీరు మరణించిన సమయం వరకు వెనక్కి వెళ్ళండి. ఆ తరువాత మరణించిన సమయం నుండి మీరు ఆ జన్మలో తల్లి గర్భం నుంచి విడివడి భూమి మీదకి వచ్చేంత దాకా వెళ్ళండి. ఇలా మీకున్నటువంటి అన్ని జన్మల్ని వెనక్కి వెళ్ళండి. అది మీరు ఒక సముద్ర తీరాన చేయొచ్చు, ఎక్కడ అవకాశం ఉంది అనుకుంటే మీరు అక్కడ చేయొచ్చు. అప్పుడు మీ గతం తాలూకు ఉన్నటువంటివి అన్నీ కూడా కరిగిపోతాయి.
మీకు కర్మల బంధాలు మొత్తము తొలగిపోతాయి. అక్కడ ఉన్నటువంటి గాయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. మీరు ఒక ప్రత్యేకమైనటువంటి మానవుడిలాగా తయారవుతారు. మీ జీవితమే మారిపోతుంది. అప్పుడు కోరికలు ఉండవు. అంటే మనస్సు అనేదే ఉండదు. ఈ మనస్సు అనేది ఉండనప్పుడు గతము ఉండదు, భవిష్యత్తు ఉండదు. అన్నీ అంతర్ధానం అయిపోయి మీరు సాక్షితత్వంతో ఆ క్షణంలో జరగబోయేటువంటి అన్ని విషయాలను తెలుసుకుంటూ పరమ ఆత్మ పదార్థాల్లాగా మీరు విలసిల్లగలుగుతారు. ఇదే ఈ సూత్రం యొక్క ప్రత్యేకత. ఈ సూత్రాన్ని మీరు మీ సొంత ప్రయత్నం చేసుకుని మరి ఆ ఆత్మ పదార్థాల్లాగా తయారు అవ్వాలి అని ఒక చక్కటి ఆశయంతో నేను మీ ముందుకు రావటం జరిగింది. మరి పిఎంసి వారికి నేను ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాల్ని నేను తెలియచేసుకుంటున్నా. ఇంత అద్భుతమైనటువంటి సూత్రాలను నేను చెప్పగలిగే అవకాశం ఇచ్చినందుకు. ఈ ఎపిసోడ్ని మరి మనం ఇంతటితో ముగించుకుందాం. మళ్ళీ వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ధన్యవాదాలు.